హలో అండి, వెల్కమ్ టు మీ టేస్టీ కిచెన్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ చూపించిపోతున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగని టేస్ట్లో రాజీ ఏం పడనవసరం లేదండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేస్తాం. ఒక కుక్కర్ తీసుకొని ఆలు ఒక 6 ఫ్రోజన్ బఠానీ అండి, ఇది 1 కప్పు తీసుకొని ఒక 3 విజిల్స్ పెట్టాలి. వాటర్ పోసుకొని 1/4 స్పూన్ సాల్ట్ వేసుకొని మరొక బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బటర్ కొద్దిగా వేసుకొని ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేయాలి, ఓన్లీ బటర్తో చేశాను. ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పీసెస్ వేసుకొని కొద్దిగా వేగించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఒక క్యాప్సికమ్ కట్ చేసుకొని పీసెస్ వేసుకోవాలి. ఆనియన్ క్యాప్సికమ్ బాగా వేగినాక టమాటా వేసుకొని కొద్దిగా వేగించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ ఉంది కదా, ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకొని స్మాష్ చేసిన పొటాటో ఇందులో వేసుకొని బాగా కలిసేంతవరకు మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ మీ రుచికి తగ్గట్లు వేసుకోండి. కారము 1/4 స్పూన్ పడింది. పావ్ బాజీ మసాలా 2.5 స్పూన్ వేస్తున్నానండి. మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము స్మాషర్తో మొత్తం బాగా స్మాష్ చేసుకోవాలండి. మెత్తగా వచ్చేంతవరకు బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా పావ్ బాజీ మసాలా మనకి. ఇప్పుడు పావు ఎలా కాల్చుకోవాలో చూపిస్తున్నాను. ఇలా పావు కాల్చుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. బటర్తో ఇట్లా బోత్ సైడ్స్ బాగా కాల్చుకోవాలి. చూశారు కదా, ఎంతో సింపుల్గా పావ్ బాజీ అయితే రెడీ అయిపోయింది. పావ్ బాజీ మసాలా వేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకొని బటర్ కొద్దిగా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.